వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత ప్రెసెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తారా, కంటిన్యూ చేస్తారా? ఈ చర్చ అయితే చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అవుతుంది. ఒకవైపు ఇక్కడ చూసినట్లయితే మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా, ఆపేస్తారా? అందుకు కారణాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సంబంధించి ఎలాగైతే పొలిటికల్ గా ఆయన పదవిని స్వీకరించడం పట్ల ఎంత హాట్ టాపిక్ అవుతున్నారో, ఒక కింగ్ మేకర్ గా ఎలాగైతే ఈ రోజు ఆయన నిలవగలిగారో, తను శపథం చేసినట్లుగానే ఆ స్థాయిలో స్ట్రైక్ రేట్ సాధించగలిగారో, అదే స్థాయిలో ఈ రోజు అంతా కూల్ అయింది వాతావరణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన టార్గెట్ ఆ స్థాయిలో రీచ్ అయిన తర్వాత అభిమానులు అందరి ఫోకస్ కూడా రాజకీయంగా సక్సెస్ ఏంటో నిరూపించుకున్నారు కాబట్టి ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఒకవైపు కొంతమంది సలహాలు ఇస్తున్న అంశం ఏంటంటే, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సలహాలు కాదు, పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వద్దు అనేది ఆయన అభిమానుల కోరిక. ఇంకొంతమంది తటస్థంగా ఉండే అభిమానులు అటు రాజకీయాలు చేస్తూనే ఇటు పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది ఒక చర్చ. బట్ సీరియస్ గా పొలిటికల్ గా ఆలోచించే వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఇక ముందు సినిమాలు ఆపేస్తారనేది ఇంకో చర్చ నడుస్తుంది. ఇన్ని రకాల చర్చ జరుగుతున్నా తన సినిమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీని మీద మాత్రం పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పటి వరకు దాన్ని హోల్డ్ లో ఉంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు అయితే మాత్రం తన నిర్మాతలతో కూడా పవన్ కళ్యాణ్ టచ్ లోకి వచ్చారు. ఆల్రెడీ తన చేతిలో ఉన్న సినిమాలను త్వరగా పూర్తి చేసి పూర్తిగా ఆయన సినిమాల నుంచి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. పొలిటికల్ గానే అటు రాజకీయాల మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు అనేది అయితే ఇంకో కీలకమైన చర్చ. ఎందుకంటే హరిహర వీరమల్లు లాంటి సినిమాలు, ఓజీ లాంటి సినిమాలు కూడా ఈరోజు ఆన్ రోడ్ ఉన్నాయి. ఈయన రాజకీయంగా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిన కారణంగా, అటు ఏపీలో కీలక పాత్ర పోషించిన కారణంగా, ఎన్నికలు వచ్చిన కారణంగానే చాలా మంది నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఆ సినిమాని హోల్డ్ లో పెట్టి పవన్ కళ్యాణ్ మాట కోసం ఈరోజు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా సుదీర్ఘకాలం సినిమాలకు బ్రేక్ ఇస్తారనేది అయితే ఆయన సన్నిహితుల వైపు నుంచి వచ్చిన లీక్. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, బట్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తే ఆయన అభిమానులు ఎంతవరకు దీన్ని అంతే పాజిటివ్ గా తీసుకునే అవకాశం ఉందనేది అయితే ఇక్కడ కీలక అంశం. ఎందుకంటే ఈరోజు చిరంజీవి లాంటి వాళ్ళు ఒక గాడ్ ఫాదర్ మెగా ఫ్యామిలీకి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిరంజీవి లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఎక్స్పోజర్ తెచ్చుకున్నారని ఇండివిజువల్ ఇమేజ్ ని, ఒక గాడ్ ఫాదర్ ఇమేజ్ ని తెచ్చుకున్నారైనా. అంతేకాదు ఒక సుప్రీం హీరో లాంటి మెగాస్టార్ లాంటి ఒక ఇమేజ్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. డాన్సెస్ లో ఆయన చూపించే ఈజ్ కానీ, ఫైట్ లో ఆయన చూపించే గ్రేస్ కానీ, చిరంజీవి ఒక వ్యక్తిత్వాన్ని అయితే తీసుకొచ్చాయి. ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో తనకు పొలిటికల్ గా కంటిన్యూ అవుదామని ఆలోచన చేసుకున్నారు. దానిలో భాగంగా వచ్చింది ప్రజారాజ్యం. అప్పుడు పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడు అయినారు. బట్ ఆ రోజు పవన్ కళ్యాణ్ సినిమాల్లో కంటిన్యూ అవుతూనే ఏదైతే యువరాజ్యం బాధ్యతలు కూడా చూసుకునేవాళ్ళు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాక కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. బట్ గ్యాప్ అంటే అది అధికారంలోకి వస్తానుకున్న అంచనాతో పూర్తిగా పక్కకు తప్పుకున్నారని అనుకోవాలి. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ రోజు యువరాజ్యం బాధ్యతలు చూసుకుంటూనే సినిమాలను కూడా కంటిన్యూ చేశారు. నేను ప్రజారాజ్యం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా అయితే మిగిలింది పొలిటికల్ గా. దెన్ ఆ తర్వాత రోజుల్లో యువరాజ్యం కూడా క్లోజ్ అయింది. దెన్ పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తర్వాత సినిమాల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పటికీ పార్టీకి సంబంధించి అనేక ఇష్యూలను ఆయన హైలైట్ చేస్తూ వచ్చినప్పటికీ అధికారాన్ని ఏదైతే టీడీపీ బీజేపీతో కలిసి ప్రచారం చేసి అధికారంలో భాగస్వామ్యం అయినా బట్ పదవులకు మాత్రం దూరంగా ఉండిపోయారు పవన్ కళ్యాణ్ 19 వరకు కూడా. సో దెన్ మనం చూసినట్లయితే అనేక కీలక పరిణామాలు తన చుట్టూ జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడప్పుడు సినిమాల మీద ఫోకస్ పెడితే ఉన్నారు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా వాడి సినిమాలను వదలలేదు. ఆయన ఇంకా గట్టిగా మాట్లాడితే సినిమాల ద్వారా తనకు వచ్చిన ఆదాయాన్ని తను రాజకీయంగా అటు జనసేన మీద పెడుతున్నానంటూ కూడా చాలా సార్లు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కౌలు రైతులకు ఆర్థిక సాయం అంటే సినిమాల మీద తనకు వచ్చిన డబ్బులతో పాటు తన ఫ్యామిలీ కూడా తనకు సపోర్ట్ గా నిలబడిన సందర్భం అయితే ఉంది. తను సినిమాలు చేస్తేనే తన ఫ్యామిలీ కానీ తన పార్టీ కానీ నిలబడుతుందంటే కూడా చాలా సార్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి టికెట్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే అందరికన్నా ముందుగా గొంతు విప్పింది పవన్ కళ్యాణ్. ఏకంగా ఇక థియేటర్ల అంశం గురించి మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్. ఆ స్థాయిలో సినిమాల మీద ఫోకస్ పెడుతూ వచ్చారైనా అసలు తన అన్న తర్వాత ఒక గాడ్ ఫాదర్ లాగా మెగా ఫ్యామిలీకి ఒక స్టాండ్ పైన నిలబడితే ఆయన పట్టుకుని వీళ్ళంతా సినిమాల్లోకి వచ్చారు. ముందుగా వచ్చింది చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్. నాగబాబు లాంటి వాళ్ళు వచ్చినా ఆయన హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువగా పరిమితం అయ్యారు. దెన్ పవన్ కళ్యాణ్ చిరంజీవి తర్వాత అంతటి ఎక్స్పోజర్, ఒక మాటలో చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది పవన్ కళ్యాణ్ కి. తనకు వచ్చిన మూవీస్ కానీ, అదేవిధంగా ఇండివిజువల్ గా తన క్యారెక్టర్ కానీ, అదేవిధంగా తాను సొసైటీని మీద కన్సర్న్ తో ఎప్పుడు ఆయన మాట్లాడే ఆయనకున్న ఒక భావజాలం కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిలబెట్టింది. అందుకే అందరూ హీరోకి అతీతంగా వచ్చే ఇమేజ్ కూడా పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా కూడా ఆ స్థాయిలో కన్సర్న్ ఉంది అభిమానులు. ఆయన అంటే అంత వీర అభిమానులు ఉన్నారు. అందుకే జనసేన పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి వాళ్ళంతా కూడా జనసేన పెట్టాక ఇటువైపు టర్న్ అయ్యారు. బట్ సినిమాల్లో మాత్రం ఎంత పొలిటికల్ గా తాను బిజీగా ఉన్నా సినిమాల్లో కూడా వాళ్ళని ఆగ్రహిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. అలా తనకంటూ ఆ ఇమేజ్ అయితే ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు.
అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. పవన్ కళ్యాణ్ మొన్న 21 సీట్లతో పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అవుట్ ఆఫ్ 21 సీట్స్ ఈ రోజున నిలబెట్టింది జనసేన. అదే విధంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినారు. కొన్ని కీలక పంచాయతీరాజ్ లాంటి మంత్రిత్వ శాఖలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇక డిప్యూటీ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అటువైపు టీడీపీతో, ఇటువైపు ఎన్డీఏతో కూడా ఆయనకి పొత్తులు ఉన్నాయి. ఇంకా పార్టీ నుంచి కూడా కొంతమంది మంత్రులు కూడా అయి ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇక అమరావతిని నిలబెట్టాల్సిన బాధ్యత ఈ రోజు కూటమి మీద ఉంది. అంతేకాదు 5 ఏళ్లుగా విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది. సీఎం గా చంద్రబాబుకి ఎంత బాధ్యత ఉంటుందో, బట్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కూడా అంతే బాధ్యత ఉంది. ఈయన ఇచ్చిన హామీలు కూడా చాలానే ఉన్నాయి జనసేన మేనిఫెస్టో తరఫున. అందుకే ఈ రోజున మరి ఈ ఫోకస్ ఎక్కువైతే పవన్ కళ్యాణ్ సినిమాలు ఎంతవరకు చేస్తారనేది చాలా మంది అభిమానుల ఆవేదన. బట్ పవన్ కళ్యాణ్ వైపు నుంచి వినిపిస్తున్న మాట మాత్రం ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఓజీ మూవీ కానీ, హరిహర వీరమల్లు లాంటి సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో తన సినిమాలకు బ్రేక్ ఇస్తారని చర్చ అయితే జరుగుతోంది. బట్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలను చేస్తూనే రాజకీయాలు చేయాలనేది ఒక కోరిక. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా అలాగే కంటిన్యూ చేశారు. నేను పర్టికులర్లీ బాలకృష్ణ లాంటి వాళ్ళు హిందూపూర్ నుంచి రిప్రజెంట్ చేస్తూనే తన సినిమాల్లో మిగతా యాక్టివిటీస్ లో కూడా ఆయన కీలకమయ్యారు. అందుకే కనీసం సంవత్సరానికి ఒక 2 సినిమాల్లో అయినా పవన్ కళ్యాణ్ నటించాలి అనేది అభిమానుల కోరిక. మరి పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ గా బిజీ అవుతున్నారు కాబట్టి అభిమానుల ఆదరణ ఎంతవరకు కూడా ఆయన అభిమానులు కోరుతున్న కోరికను ఎంతవరకు కూడా ఆయన నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఆ సినిమాల మీద ఫోకస్ పెట్టాలా, లేకపోతే అటు రాజకీయాల మీద ఫోకస్ పెట్టాలని నిర్ణయం వస్తే 2 పడవల మీద కాళ్ళు పెడతానికి ఆయన ఇష్టంగా ఉండడనే చెప్పుకోవాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో తన పార్టీని లైమ్ లైట్ లో ఉంచుకోవాలి, మళ్ళీ పూర్తిగా బలోపేతం చేయాలి అంటే ఆయన పూర్తిగా రాజకీయాల మీదే, పార్టీ మీదే ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా చాలా హామీలు ఉన్నాయి ఆయన ఇచ్చినవి, ఉప ముఖ్యమంత్రిగా చాలా ఉన్నాయి జనసేన వైపు నుంచి ఇచ్చిన హామీలు. సో చూడాలి మరి లెట్స్ సీ మరి పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో, తన కెరీర్ విషయంలో ఇక ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనం చూడాల్సింది.